హాయ్ హాయ్. ఏంటి భవానీ మాల్ కోసం చాలా మంది చాలా డౌట్స్ కామెంట్స్ డిఎమ్స్ అన్నీ చేస్తున్నారు. నువ్వు రియాక్ట్ అవుతున్నావో అవ్వట్లేదో కూడా వాళ్ళకి తెలియట్లేదు. లేదు, ఎందుకంటే ఆల్రెడీ దసరా వచ్చేస్తుంది కదా, ఇంకెన్ని రోజులు లేదు కదా. అంటే ముందుగా చెప్తే కొంతమంది చూస్తారు, చూడకపోతారు. కొంచెం అంటే ముందుగా అంటే పండగ వారం 2 వారాలు ఉన్నప్పుడు చెప్తే అందరికీ కూడా క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి ఆగాను. ఇవాళ శుక్రవారం కదా, అమ్మవారి పూజ మాత్రం చాలా బాగా అయ్యింది. అండ్ అక్కడ కూర్చొని క్లియర్ గా డీటెయిల్డ్ గా మీకు మాల ఎలా తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎన్ని రోజులు వేసుకోవాలి, నియమ నిష్టలు ఇవైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ అందరూ కూడా క్లియర్ గా వినండి, లాస్ట్ వరకు కూడా చూడండి. మీకు వచ్చిన డౌట్స్ కి మాక్సిమం 99% అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ బాల త్రిపుర సుందరి పూజ ఎలా చేసుకోవాలి అన్ని కూడా క్లియర్ గా చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. క్లియర్ గా మీకు ఉన్న డౌట్స్ అన్నిట్లు కూడా క్లారిఫై అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతాం ప్లీజ్. అమ్మవారి పూజా విధానం అయితే చూడండి. ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడాను శుక్రవారం పూజ అయితే నార్మల్ గానే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అండ్ శరన్నవరాత్రులు వచ్చేసరికి 24వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి కదా. ఈసారి స్పెషల్ ఏంటంటే 10 సంవత్సరాలకు ఒకసారి ఇలా వస్తుందంట. కామాక్షి దేవి అవతారం కూడా ఉంటదంట ఈ సంవత్సరం, అంటే నాకు కూడా తెలుసుకున్నాను. అండ్ 11 రోజులు శరన్నవరాత్రులు పడ్డాయని చెప్పేసి చెప్తున్నారనమాట. అమ్మవారికి మన విజయవాడలో చాలా అంగరంగ వైభవంగా ఇంకా స్పెషల్ గా జరుగుతాయంట పూజలు ఈ సంవత్సరం. కానీ వేసుకున్న వాళ్ళు మగవారు ఎవరైతే అలా వేసుకున్న వాళ్ళు అనుకుంటే మాత్రం 11 రోజులు వేసుకోండి. అమ్మాయిలు వేసుకుంటే మాత్రం 9 రోజులు 11 రోజులు వేసుకున్నా పర్వాలేదు, ఏం తప్పు లేదనమాట. ఎందుకంటే మెయిన్లీ లేడీస్ కి డేట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. మాలలో చాలా మంది లాస్ట్ ఇయర్ ఎంత మంది కామెంట్ చేశారు, అక్క నేను మాలలో ఉన్నాను, డేట్ వచ్చింది, ఏం చేయాలని చెప్పేసి. అది మాత్రం జరగకుండా చూసుకోండి. ఎవరైతే డేట్స్ కంప్లీట్ అయిపోతాయో వాళ్ళు ఇల్లు మొత్తం దేవుడి గది మొత్తం శుభ్రం చేసుకోండి. అందులో ఈ ఆదివారం అంటే ఈ శనివారం రాత్రి గ్రహణం చంద్రగ్రహణం ఒకటి వస్తుంది కాబట్టి కంపల్సరీ దేవుడి గది ఇల్లు మాత్రం ఒకసారి శుభ్రం చేసుకోండి. ఇల్లు శుభ్రం చేయడం అన్నానని చెప్పేసి లోపల ఉన్న సామాన్లన్నీ తీసి తవ్వడం కాదు, తుడిచి తడుగుడ్డలు అలా ఇల్లు కడుక్కోవడం అంటారు కదా, అలా అందరికీ తెలిసిందే. గ్రహణం వస్తే ఎలాగైనా క్లీనింగ్స్ చేసుకుంటామని. అలానే దేవుడి గది కూడా శుభ్రం చేసి పెట్టుకోండి. అండ్ నవరాత్రులు స్టార్టింగ్ అప్పుడు మాత్రం ఒకసారి మళ్ళీ అమ్మవార్లు విగ్రహాలు ఉంటే విగ్రహాలు, లేకపోతే ఏమంటారు ఫొటోస్ ఏమైనా ఉంటే అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోండి అనమాట. ఎవరైతే మాల వెయ్యము అనుకుంటారో ఈ 9 రోజులు కూడా కంటిన్యూగా అమ్మవారి పీఠం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదు అక్క మేము పెట్టుకోలేము, పూజ చేసుకోలేము అనుకుంటే మామూలుగా నవరాత్రిలోని డేకి ఒక అవతారం, డేకి ఒక నైవేద్యం ఉంటది అనమాట. అవతారానికి ఒక నైవేద్యం, దాని కలర్ సారీ అంటే అమ్మవారికి సారీ చీర, అది చీర అండ్ గాజులు సేమ్ కలర్ పెడుతూ ఉంటారనమాట. అలా పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోండి. లేదు అనుకుంటే మనస్ఫూర్తిగా అమ్మవార్లకి ఏ నైవేద్యం అయితే ఇష్టమో, నైవేద్యం ఇంత ఉండినా చాలు అమ్మవారికి. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, కట్టె పొంగలి ఇలా కొన్ని ఉంటాయి కదా, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా రోజు ఒక నైవేద్యం పెట్టుకొని శరన్నవరాత్రిలో మీకు స్పెషల్ ఏంటంటే ఉదయం దీపారాధన చేసుకొని వెళ్ళిపోయినా సాయంత్రం వచ్చి మళ్ళీ హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి చెప్తున్నాను. ఉదయం దీపారాధన చేసుకొని బెల్లం ముక్క నైవేద్యం పెట్టైనా వెళ్ళిపోండి. సాయంత్రం వచ్చి మళ్ళీ తలస్నానం చేసుకొని అమ్మవారికి చక్కగా అలంకరించుకొని లైక్ పువ్వులన్నీ పెట్టుకొని మంచిగా సాయంత్రం నైవేద్యం పెట్టుకొని పూజ అయితే చేసుకోండి. శరన్నవరాత్రుల్లో చాలా మంది ఉపవాసాలు ఉంటారనమాట. ఈ 9 రోజులు కూడా ఎలా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్రూట్స్ జ్యూసెస్ తాగి అమ్మవారికి ఏ నైవేద్యం అయితే వండుతామో పెడతామో అదే నైట్ తినేసి పడుకుంటారనమాట. అలా కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఒంటిపూట భోజనం ఉన్న వాళ్ళు ఒంటిపూట చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. అలా అనమాట. ఎవరైతే నవరాత్రుల్లో మాల వేయని వాళ్ళకి నేను ఇది చెప్తున్నాను. ఎవరైతే మాల వేస్తారో వాళ్ళు మాత్రం ముందు రోజే అంటే ఒక వారం ముందే మీరు బట్టలు తీసుకోండి, తెలిసిందే కదా. ఇంకా గాజులు మంచిగా 2.5 డజన్లు 2 చేతులకి నిండుగా ఎర్ర గాజులు వేసుకోండి. మాలలు తీసుకోండి. అండ్ ఇన్నర్స్ కూడా రెడ్ కలరే ఉండాలి, లేడీస్ అయినా జెంట్స్ అయినా అవి కూడా తీసుకోండి, కొత్తగా ధరించాలన్నమాట. తీసుకొని తొలిసారి మాల వేసిన వాళ్ళకి వేరే మాలలు టవల్స్ ఇస్తారనమాట. ఇలాగా రెండోసారి మాల వేసిన వాళ్ళకి ఎవరికో అందరికీ ఐడియా ఉంటుంది, ప్రాబ్లం ఏమైతే ఉండదు మీకు. ఇలా కొన్ని అయితే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి మాల బట్టలు ఎక్కడైతే అమ్ముతారో అక్కడ వెళ్ళి తీసేసుకుంటే క్లియర్ గా చెప్తారనమాట. ఎన్నిసార్లు వేసామని చెప్తే దానికి తగ్గట్టు టవల్స్ ఇస్తారనమాట. బట్టలు అయితే అందరికీ ఒకటి, టవల్స్ మారుతూ ఉంటాయి. అండ్ ఇలా తీసుకున్న తర్వాత మనకి దగ్గరలో ఉన్న పీఠం మాత్రం ఎప్పుడైతే 24వ తారీఖున మాల ఎవరైతే వేస్తారో వాళ్ళు మాత్రం తెల్లవారుజామున లేచి ఇంటి దగ్గర రెడీ అయిపోయి బట్టలు వేసుకొని
మాలలు పట్టుకొని గుడికి అయితే వెళ్ళిపోండి. మీకు దగ్గరలో ఉన్న టెంపుల్స్ ఏ గుడికి వెళ్ళినా సరే ఒక్కసారి పాలాభిషేకం చేసి అమ్మవారి దగ్గర అభిషేకం చేసి మనకి మాలలు అయితే వేసేస్తారనమాట. ఇలా 3 రోజులు 5 రోజులు 9 రోజులు మనం వేసుకోవచ్చు. స్టార్టింగ్ 3 రోజులు వేసుకోవచ్చు, స్టార్టింగ్ 5 రోజులు వేసుకోవచ్చు. దానికన్నా మంచిది ఏంటంటే ఎండింగ్ 3 రోజులు, ఎండింగ్ 5 రోజులు అలా వేసుకోండి, ఇంకా మంచిది అనమాట. అంటే దసరాకి కంప్లీట్ అవుతుంది కాబట్టి. ఎవరికైతే అవ్వదో లేడీస్ ప్రాబ్లం ఫేస్ ఉంటుంది కదా, డేట్స్ ప్రాబ్లం, అది చూసుకున్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టార్టింగ్ 3 రోజులు వేసేసుకోండి, తీసేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. విజయవాడ వెళ్తాము అనుకున్న వాళ్ళు విజయవాడ వెళ్ళండి, దర్శనం చేసుకోండి. కానీ రష్లోని పిల్లలకు కూడా మాలలు వేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉంటుంది. వెళ్ళలేము అనుకున్న వాళ్ళు విజయవాడ వెళ్తేనే మాల తీయాలి కదా, దగ్గరలో తీయకూడదని కొంచెం టెన్షన్ ఉంటుంది ఎవరికైనా సరే. అలాంటి వాళ్ళకి దగ్గరలో ఉన్న దుర్గాలమ్మ గుడికి వెళ్ళి మాల తీస్తారు. అక్కడ కూడా ఒకసారి క్లియర్ గా కనుక్కోండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. మా వైజాగ్ వచ్చేసరికి మన జగదాంబ అదే పూర్ణ మార్కెట్ బ్యాక్ సైడ్ దుర్గాలమ్మ గుడి ఉంది కదా, అక్కడ మాలలు వేస్తారు, మాలలు తీస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఇలాగే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ కొంచెం తెలుసుకొని మీరు వెళ్ళి దగ్గరలో ఉన్న దగ్గర మాల తీసుకొని తలస్నానం చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ దసరా పూజలు చేసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. అలా అనమాట. మాలలో ఉన్నప్పుడు మాత్రం ఉదయాన్నే లేచి తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి మన బట్టలు మనమే వాష్ చేసుకొని ఆరబెట్టుకొని, అండ్ ఎవరైతే సోపు షాంపూ యూజ్ చేస్తారో వాళ్ళకైతే మాత్రం వాడుకున్న వాళ్ళు వాడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కొత్త షాంపూ కొత్త సోపు అన్ని పక్కన పెట్టుకొని మనకంటే ఆ 9 రోజులకు వాడుకోండి. లేదు అంటే నలుగు పిండి పెట్టుకోండి. నలుగు పిండి కూడా ఆప్షన్ లేదు మా దగ్గర. అంటే వరిపిండి, పసుపు, చిన్న పచ్చకర్పూరం వేసేసి ఒళ్ళంతా రాసుకొని స్నానం చేసేసిన తర్వాత కాళ్ళకి చేతులకి ఒంటికి మంచిగా పసుపు రాసేసుకోండి. పసుపు రాసుకొని మంచిగా వచ్చి బట్ట కట్టుకొని, ఉతికిన బట్ట కట్టుకొని, అంటే ఏవైతే మనం మాల అయితే వేస్తామో ఆ బట్టలు వేసుకొని, మాలను మాత్రం ఒకసారి మెడలో వేసింది అస్సలు తీయకూడదండి. మళ్ళీ మనము 9th డే కానీ 3rd డే కానీ ఎప్పుడైతే మాల తీస్తామో అంతవరకు మెడలో నుంచి మాల బయటికి రాకూడదు అనమాట. అది బాగా రెడీ అయ్యి అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం అంతా తెల్లవారుజామున పూజ చేసుకొని మంచిగా అమ్మని పెట్టుకొని అఖండ దీపం పెట్టుకొని మంచిగా పూజ చేసుకోండి ఆ 9 రోజులు కూడాను. ఎవరు మాల వేసినా వేయకపోయినా చెప్తున్నాం. మాల వేసిన వాళ్ళు మాత్రం 4 గంటలకు లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని అన్ని చేసుకొని మనం కూడా శుభ్రంగా ఉండి అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట. కానీ ఇందులో అక్క మేము ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం, అక్కడికి వెళ్ళొచ్చు. ఎవరి వృత్తి వాళ్ళదమ్మ, ఎవరి పని వాళ్ళది. ఎవరు కూడా ఏ పనులు ఆపుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ నీలో ఏమంటారు మాల వేసుకుంటున్నామంటే అమ్మ మనతో ఉంది అంతవరకే. అమ్మ నేను నీ పని చెయ్యు, ఆ పని చెయ్యొద్దు అని ఎప్పుడు చెప్పలేదు. అండ్ వీటికి మాత్రం వెళ్ళకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యాలు ఉంటాయి కదా వాటికి వెళ్ళకండి. అంటే సమర్థ కార్యాలు అవ్వచ్చు, చావు కార్యాలు అటువైపు మాత్రం అసలు వెళ్ళకండి. ఎలాగో తెలిసిందేలేండి, కానీ చెప్తున్నాను అనమాట కొన్ని అలా అనమాట. అండ్ వాష్రూమ్కి వెళ్ళినా సరే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అండ్ మోషన్కి వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తలకి వెళ్ళి స్నానం చేసి బట్టలు అయితే మార్చేయాలన్నమాట. బట్టలు మార్చేసి మళ్ళీ ఉతికిన బట్టలు వేసుకోవాలన్నమాట. అదే అక్క మేము డ్యూటీల్లో ఉంటాము ఎలా అక్క అంటే అక్కడైనా సరే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని తల మీద నీళ్లు జల్లుకొని అప్పుడు మీరు ఇంటికి రాగానే ఇంకా తలస్నానం అయితే చేయండి. అయిన వాళ్ళు మాత్రం ఇంట్లోనే ఉన్న వాళ్ళు మాల వేసుకున్న వాళ్ళు అయితే మధ్యాహ్నం అమ్మవారికి మీరు నైవేద్యం ఏదైతే తింటారో అది భోజనం ఏదైతే తింటారో భిక్ష అది అమ్మవారికి ముందు వేడివేడిగా వండి పెట్టి ఆవిడికి హారతి ఇచ్చి ధూపం వేసి మీరు మాలకి హారతి వేసుకొని అప్పుడు మీరు తినండి. అండ్ నైట్కి వచ్చేసరికి టిఫిన్స్ ఎలాగో చేస్తాం, అది కూడా అమ్మవారికి సాయంత్రం పూజ చేసుకొని సాయంత్రం కూడా తలస్నానాలు చేయాలి. 2 పూట్ల తలస్నానాలు చేయాలండి. అవ్వదు, చేయలేమంటే మాత్రం అవ్వదు. అండ్ ఇంకొకటి కటిక నేల మీద పడుకోవాలి. దిండ్లు దుప్పట్లు గట్ట ఏమీ వేసుకోకూడదు అనమాట. చాలా మంది లాస్ట్ టైం అడిగారు అక్క నాకు బ్యాక్ పెయిన్, బెడ్ మీద పడుకోకపోతే అవ్వదంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొత్త చాప తీసుకొని కింద నేల మీదే పడుకోండి. అసలు నేల మీద పడుకుంటారు. అమ్మ మనతో ఉందని ఏ భయం లేకుండా పూజ చేసుకుంటే మాత్రం వేసిన 9 రోజులు అవ్వనివ్వండి, 3 రోజులు అవ్వనివ్వండి, 5 రోజులు అవ్వనివ్వండి, అసలు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ థాట్ అనేది రాదు. అంటే నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నాకు హ్యాండ్ పెయిన్ ఉంది, నాకు హెడ్ ఏక్ ఉంది, అవేవి అనిపించవు. అసలు ఎంత పాజిటివ్ ఫీల్ ఉంటుందంటే బాడీ మొత్తం అంతా కూడాను. అంటే మనం ఒక తేలిగ్గా వెళ్ళిపోతాం అనమాట. ఒక రోజు తెల్లవారుజామున లేస్తే 2వ రోజు లేవడానికి ఇబ్బంది పడతాం. కానీ మాలలో ఉన్నప్పుడు టైం టు టైం తెలివి వస్తుంది. టైం టు టైం మన పని మనం చేసుకుంటాం. బాడీ మొత్తం చాలా యాక్టివ్గా ఉంటుంది, అంతే లైట్గా ఉంటుంది అనమాట. ఒక్కసారి ఎవరైతే కొత్తగా వెయ్యాలి అనుకుంటున్నారో డెఫినెట్గా వెయ్యండి. హ్యాపీగా ఏ భయాలు
ఏ టెన్షన్స్ లేకుండా వేసుకోండి. ఇంకొకటి అడుగుతున్నారు మెయిన్, అమ్మ వారి ఫోటో పెట్టుకోవచ్చా, అలాగా సింహం మీద పులి మీద ఉన్న ఫోటో పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. నా ఇంట్లో అయితే 2-3 సంవత్సరాలు బట్టి ఉంటుందండి, 2 ఫోటోలు ఉంటాయి నా దగ్గర. నేను రీసెంట్గా ఎందుకంటే అమ్మవారి శుక్రవారం పూజలు అలా చేస్తున్నాను కాబట్టి విజయవాడ కనకదుర్గమ్మ ఫోటో లేదని చెప్పి అమ్మవారిని తెచ్చి అయితే పెట్టుకున్నాను అనమాట. విగ్రహం అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఎప్పుడు నా దగ్గర ఉంటుంది. అండ్ అమ్మవారి అయితే మాత్రము అమ్మవారి ప్రతిమ అయితే ఏదైతే ఉందో అది నేను ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు మాకు తెలిసిన ఒక పేషెంట్ అనమాట, నేను వర్క్ చేసిన దగ్గర ఆవిడ అన్నారు, ఆశ పెట్టుకోవద్దు, తీసి ఆవిడకి ఆగ్రహం ఎక్కువ అని చెప్పేసి అన్నారు. నేను అమ్మని అమ్మలాగే చూసుకుంటున్నాను, అమ్మలాగే పూజ చేసుకుంటున్నాను. నాకే బాధ వచ్చినా ఆవిడతో షేర్ చేసుకుంటున్నాను, నేను నాకు ఏ కష్టం వచ్చినా ఆవిడకే చెప్పుకుంటాను కాబట్టి నాకేం అనిపించలేదండి. అంత పాజిటివ్గానే ఉంది, పాజిటివ్గానే ఉంటుంది. మనం ఇక్కడ నెగిటివ్ పెట్టుకుంటే నెగిటివ్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ పెట్టుకుంటే అంత పాజిటివ్ అవుతుంది. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే చెప్పుకొని వస్తాను. నా మనసులో ఎటువంటి భయాలు భీతులు లేవండి. అమ్మ నాతో ఉందని చెప్పేసి నేను అమ్మని పెట్టుకున్నాను. ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటాను, అభిషేకాలు చేసుకుంటాను, అన్నీ చేసుకుంటున్నాను. అంత మంచిగానే ఉంటుంది, అలాగే ఉంటుంది. అండ్ మీరు కూడా పాటించండి, డెఫినెట్గా అంత మంచి జరుగుతుంది మీకు. ఈ శరన్నవరాత్రులు ఎవరైతే మాల వేసుకోవాలనుకుంటున్నారో హ్యాపీగా వేసుకోండి. నాకు తెలిసినంత వరకు 99% అంతా చెప్పాను, మాల గురించి చెప్పాను. ఇంకా పూజ విధానం కూడా నేను చెప్పలేదు. నెక్స్ట్ వీడియోలో పూజా విధానం, 9 రోజులు అవతారాలు ఏంటి, నైవేద్యాలు ఏంటి అనేది క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ రోజు నా అమ్మవార్లు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా మెసేజ్ చేయండి, కంపల్సరీ అందరికీ కూడా రిప్లై అయితే ఇస్తానన్నమాట. నేను మీ వైజాగ్ పిల్ల.